రైట్. అయితే అంత మానవతా హృదయం ఉన్న జగన్ గారు, మన్యం ప్రజలు రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు వెళ్లి ఇప్పుడు అంత రోడ్లు వేయిస్తున్నారు కదా! మరి వాళ్ళనెందుకు ఎప్పుడు పట్టించుకోలేదు? వచ్చారు, చూసారు, వెళ్లారు. కనీసం లోపలికి కూడా రాలేదు అని చెప్పేసి అని అంటూ ఉంటారు పవన్ కదా! కళ్యాణ్ ఏం చేశాడు? తలకాయ పవన్ కళ్యాణ్ రోడ్లు వేసాడు, శాంక్షన్స్, ఈ శాంక్షన్స్ గురించి మాకు తెలుసు, రోడ్ల గురించి మాకు తెలుసు. అయితే ఏ ఇదంతా ఫేక్ ప్రభుత్వంలో అంటారా? ఏ ఇదంతా వేయట్లేదు. ప్రభుత్వంలో అయినంత నిధులు సుమారు 8,000 కోట్ల పైచిలకు రోడ్ల కోసం మా ప్రభుత్వం ఇచ్చింది. హ్మ్. చెప్తున్నాడు కబుర్లు, ఎక్కడ పడుతున్నాయి రోడ్లు, శాంక్షన్స్ ఏవి? అసలు మీకు ఒక విషయం చెప్పాలి. ఒక ఒక రోడ్డు శాంక్షన్ ఇస్తే దానికి టెక్నికల్ శాంక్షన్ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉండాలి, ఫినాన్షియల్ శాంక్షన్ ఉండాలి. ఇవి ఉన్నాయా? పవన్ కళ్యాణ్ ఇచ్చే ఏ వాగ్దానానికైనా ఇవి ఉన్నాయో చూపించండి ఫస్ట్. ఇప్పుడు నేను అసెంబ్లీలో అదే అడుగుతాను. మా కౌన్సిల్ స్టార్ట్ అసలు అవుతుంది కదా. వెళ్తారా అసెంబ్లీకి? ఎందుకు వెళ్ళే వెళ్ళాం? ఛాన్సెస్ ఉన్నాయి. జగన్ గారు వెళ్తారా? జగన్ మేము వెళ్తాం కదా, మేము వెళ్ళి మీరు మాట్లాడతాం జగన్ కౌన్సిల్. గారు వెళ్ళే ఛాన్సెస్ ఎందుకు వెళ్ళాలి? మేము అడిగింది ఎందుకు ఇస్తారా లేదా? వెళ్ళకూడదు? మరి ఇన్ని సార్లు పోస్ట్‌పోన్ చేశారు కదా! ప్రతిపక్ష మరి సాధారణ అనర్హత వేటు వేస్తారు అని అంటున్నారు. మరి దానికైనా పర్వాలేదు ఏం కదా! జరిగే పరిస్థితి లేదు. అనారత వేట్లు అవన్నీ జరగను, కానీ అది చెప్పుకుంటారు ఈ కథలు. హ్మ్. ఇప్పుడు ఉమ్, అసెంబ్లీకి వెళ్ళటానికి, అసెంబ్లీలో టైమింగ్స్, బిజినెస్ రూల్స్ ఎలా ఉంటాయంటే, రూలింగ్ పార్టీకి అక్కడ ఉన్న సంఖ్యను బట్టి ఒక టైం ఉంటుంది, అపోజిషన్ పార్టీకి కూడా సంఖ్యను బట్టి టైం ఉంటుంది. సరే, మా సంఖ్యను బట్టేనే మా టైం మాకు ఇవ్వాలి. ఇస్తే మేము ప్రజా గొంతై మాట్లాడతాం. అపోజిషన్ అంటే అర్థం ఏంటి? ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ ఉంటాం. రూలింగ్ అంటే అర్థం ఏంటి? ది రూల్ ద పీపుల్. కానీ ఆ రూల్ చేసే మీరందరూ దానిలో వాయిస్ కంటే కూడా జగన్ గారు వెళ్లి మాట్లాడితే ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మేము అసెంబ్లీకి వస్తారు అని. అడిగిన ప్రతిపాదనకి ఇప్పుడు 9 నెలలు అవుతుంది. ఎందుకు స్పీకర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవ్వట్లేదు? మేము అడిగింది ఒకటే, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అన్నాం. ఎందుకు అడుగుతున్నామంటే, మామూలుగా అయినా వెళ్ళి ప్ర- మీరు ఏమన్నారు? ఇప్పుడు మంచి టైం కదా, మీరే అంటున్నారు వాళ్ళు పథకాలు అమలు చేయలేదు అని. ఇంకా ఎన్నో ఉంటాయి మీరు మాట్లాడాల్సినవి. అవన్నీ వెళ్ళి మీరు ఒక్కొక్కటిగా ఎక్స్‌ప్రెస్ చేస్తే డెఫినెట్ గా పబ్లిక్ అదే. చూస్తున్నారు, మీడియా కవర్ చేస్తుంది. అదే అప్పుడు అది మీకు చెప్తున్నాను. ప్లస్ అయ్యి అప్పుడు ఏమైనా పొజిషన్ ఇచ్చే ఛాన్సెస్ అదే ఉంటాయి. నేను చెప్తున్నా. మేము కౌన్సిల్కి వెళ్తాం, వెళ్ళేటప్పుడు అసెంబ్లీకి కూడా వెళ్తారు సార్. వెళ్ళేటప్పుడు అసెంబ్లీ బిజినెస్ రూల్స్ లో అపోజిషన్కి ఒక టైం కేటాయించాలి. టైం కేటాయించాలంటే మాట మాత్రంగా కుదరదు. అపోజిషన్ హోదా ఇవ్వాలి. వీళ్ళకి అపోజిషన్ హోదా ఇచ్చి ఆ హోదాకి మేము 40 నిమిషాలు ఇస్తాం. Hmm. కేటాయించండి, రోజులో 40 నిమిషాలు కేటాయించండి. మీరు అసలు ఆ 40 నిమిషాలు మాకు చాలు, ఆడేసుకుంటాం. రాకపోతే నో ఎలా నో accept చేస్తారు? జగన్ అనే టైగర్ గాని అసెంబ్లీలో అడుగు పెడితే చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి షివరింగ్, ఆ షివరింగ్ తెప్పియండి అనే కదా చెమట్లు. అడుగుతున్నారు. అందుకే టైం ఇవ్వరు. టైం ఇవ్వండి అని అడుగుతున్నాం మేము. వెళ్తే కదా టైం. మాకు హోదా ఇవ్వండి అని అడుగుతున్నాం. అది వెళ్ళకపోవడానికి మీరు reason హోదా ఏంటి? ఇస్తే మేము నిజం వస్తాం. చెప్పండి. మీరు హోదా ఇస్తే మేము వస్తాం. హోదా ప్రకటించమనండి, ప్రతిపక్ష హోదా ఇవాళ ప్రకటించమనండి. రానున్న సెషన్స్ కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మీరు ప్రకటించకుండా వెళ్ళాల్సింది. కోర్టుకు కూడా వెళ్ళాం కదా ప్రతిపక్ష హోదా ఇవ్వమని. వీళ్ళు ఇవ్వకపోవటం వల్ల కోర్టుకు వెళ్తే కోర్టు నుంచి వచ్చిన నోటీసులు కూడా అంటే స్పీకర్ ఒక అందుకోవట్లేదే. హోదా ఉంటేనే మీరు వెళ్తారు. Yes, అంతేగాని లేకపోతే మామూలు వెళ్ళకూడదండి, ప్రజల కోసం వెళ్ళకూడదు. వెళ్ళరు. మీరు ఇప్పుడు హోదా గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల సమస్య హోదా గురించి ఏంటి? అలా కాదు. మీరు వెళ్ళి ప్రజల పక్షాన ఈ పథకాలు అమలు అవ్వట్లేదు, ప్రజలు ఏంటి హోదా అంటే అర్థం ఏంటంటే, హోదా ఇస్తేనే మాట్లాడతారా లేకపోతే అది మాట్లాడతారా? హోదా అంటే ఎక్స్ట్రా చైర్ వెయ్యరు, హోదా అంటే ఎక్స్ట్రా వెయ్యరు జీతం కదా? ఇవ్వరు కాదు. అదే పని చూడండి అలా చూడండి మాట్లాడతారు. చూడండి ఇప్పటికైనా వెళ్ళి నేను అర్థం అదే చేసుకోండి. మాట్లాడొచ్చు కదా? హోదాని ఎందుకు అడుగుతున్నాం అంటే, ఎక్స్ట్రా చైర్ కోసం, ఎక్స్ట్రా గౌరవ వేతనం కోసం, ఎక్స్ట్రా అదే ఫెసిలిటీస్ అనిపిస్తుంది మరి. ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కోసం అడగట్లేదు. వి డోంట్ వాంట్. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తీసేసినారు, దాని గురించి మేము మాట్లాడటం లేదు. మేము అడిగింది ఓన్లీ ఫర్ టైం. హోదా ఎందుకు అడుగుతున్నాం అంటే, మాట్లాడే స్పేస్ మాకు మైక్ కట్ చేసేస్తారు, మాట్లాడంగానే మైక్ కట్ చేస్తారు. మొదటి రోజు వెళ్ళాం కదా, వెళ్తే ఎక్కడ అవకాశం ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అందరితో మేము వెళ్ళాం, ఎంతసేపు ఎమ్మెల్సీలు అందరం వెళ్ళాం. ఫస్ట్ టైం మేము సుమారు 45 మినిట్స్ కూర్చున్నాం, టైం ఇవ్వలేదే. ఇంక ఇదే జరిగితే మాకెందుకు అక్కడ? టైం ఇవ్వండి, మా టైం మాకు చెప్పండి. 40 మినిట్స్ ఇస్తారా, 70 మినిట్స్ ఇస్తారా? మీ టైం ఏంటో చెప్పండి అబ్బా ఫస్ట్. హోదా అంటే ఇది మేము అడుగుతున్నది. అయితే ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నో, మీరు హోదా ఇవ్వద్దు, మాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము అందరం కౌన్సిల్లో మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాగళం మీడియా ద్వారా ప్రశ్నిస్తారు, దానికి సమాధానం చెప్పండి. డెఫినెట్ గా మీరు పబ్లిక్ ఫిగర్స్ ఇప్పుడు పాపులారిటీ అని అంటున్నారు. ఏంటి? ప్రతి ఒక్కరికి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. చెప్పాలి కదా, అతను ఎందుకు వచ్చి చెప్పలేకపోయారు మీడియా ముందుకు వచ్చి తిని ఇలా అలా అని. మా ఇద్దరు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి తను కూడా సైలెంట్ గా ఆయన రెస్పాండ్ అయింది పిల్లల కోసం ఆ రోజు, కానీ ఈమెని స్కేప్ గోట్ చేశాం మా కుటుంబానికి సంబంధించి. రాజకీయాల్లోకి తీసుకొచ్చి, రాజకీయాల్లో బలీయంగా పనిచేస్తున్న ఆమెకు సంబంధం ఉందని వాణి ఎప్పుడైతే దుష్ప్రచారం చేసిందో, దానివల్ల నేనెంత డ్యామేజ్ అయ్యానో ప్రజల దగ్గర, అధిష్టానం దగ్గర, మీరు అన్నట్టుగానే ఆమె కూడా అన్నవారి దగ్గర, అత్తవారి దగ్గర డ్యామేజ్ అయ్యారు.
Hmm. డ్యామేజ్ అయినప్పుడు ఇంట్లో జరగాల్సిన సంఘర్షణ జరుగుతుంది. అవును. ఆ సబ్జెక్ట్ వేరు, పిల్లల గురించి ఆయన రెస్పాండ్ అయ్యే సబ్జెక్ట్ వేరు. మీరు ఆ సబ్జెక్ట్ కి ఈ సబ్జెక్ట్ కి లింకప్ చేసి మాట్లాడుతున్నారు. పిల్లలకు సంబంధించి పిల్లలకు మాధురి గారు కాబట్టి పిల్లలకు అందులో సంబంధించి ఆయన రెస్పాండ్ అయ్యే విధానం చూసి అందరు షాక్ అయ్యారు. బికాజ్ అంత పాజిటివ్ గా ఏ హస్బెండ్ పిల్లల గురించి ఎవరైనా అంటే ఊరుకుంటారేంటి? పిల్లల గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారా? కాబట్టి respond అయ్యారు. పిల్లల గురించే respond అయ్యారు. కదా. పిల్లల గురించి రెస్పాండ్ అయ్యారు ఆయన. ఆ రోజు మీరు వినండి ఒకసారి, రిలీజ్ చేసుకుని. వాళ్ళు నా పిల్లలు, మాధురి ఎలాంటి వ్యక్తో నాకు తెలుసు నన్ను కూడా గోరుముద్దలు బాగా పెట్టింది, చూసుకుని బాగా చూసుకుని. అని రెస్పాండ్ అయ్యారు. ఇక అలాంటి వ్యక్తికి అలాంటి భర్త ఉండేటప్పుడు వాణి అనే వ్యక్తి మాధురికి శ్రీనికి రిలేషన్ ఉందని దుష్ప్రచారం చేసినప్పుడు మరి కన్నవారు అత్తవారి దగ్గర ఎంత డ్యామేజ్ అవుతారు? ఎంత So, భర్త definitely. క్షమించినా అవును. చాలా డ్యామేజ్ అయ్యారు కదా, సంఘంలో డ్యామేజ్ అయ్యారు కదా, సమాజం ముందు డ్యామేజ్ అయ్యారు కదా, క్యారెక్టర్ అసాసినేషన్ అయింది కదా. అప్పుడు ఆమెకి దిక్కుతోచని పరిస్థితి వచ్చి ఒంటరిగా మిగిలిపోయారు కదా. Hmm. అప్పుడు నేనేం చేయాలి? నా కుటుంబం వల్లే కదా నాశనం అయింది. నా కుటుంబం బాగానే ఉన్నారు, ఆస్తులన్నీ రాసేసాను, పిల్లలు డాక్టర్స్ అయిపోయారు, ఒక పాప మ్యారేజ్ అయిపోయింది, ఇంకో పాపకు రెడీగా మ్యారేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వీఆర్ సేఫ్, బట్ హర్ లైఫ్ ఈజ్ ఆన్ ద రోడ్. ఏం చేయాలి చెప్పండి, మీరే సలహా సూచన ఇవ్వండి. వదిలేయమంటారా? ఆమెకి ఏ దారి కాదు, ఏదో ఒకవేళ ఆ టెన్షన్లో ఒకవేళ ఏదైనా సూసైడ్ గట్రా కమిట్ చేసుకుంటే ఆ పాపం మాకుండదా? నువ్వు అధైర్యపడకు, నీకు వచ్చిన ఈ దుర్మార్గమైన పరిస్థితికి నేను భరోసాగా ఉంటానని మాటిచ్చాను. అప్పుడు నేను ఒంటరిగానే ఉన్నాను. ఎందుకంటే వాణి ఎప్పుడైతే టికెట్ ఇచ్చేసానో ఆమె టికెట్ పొందిన తర్వాత ఇంటికి తాళం వేసి నాకు కూడా ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత ఒక సంవత్సరంన్నర కాలం పాటు మాధురియే నాకు అన్ని ఏర్పాట్లు చూశారు. అంటే ఇద్దరం కూడా ఒక ఒంటరితనంలో ఆమె నన్ను విడిచిపెట్టేలా, ఆమె భరోసాగా నన్ను నిలబడటం చూసి నేను ఆమెకు భరోసాగా నిలబడాల్సి వచ్చింది. ఆ నిలబడటాన్ని రహస్యంగా ఉంచుకుంటే హ్యాపీ, మీరు కూడా అడగరు. రహస్యంగా ఉంచలేదు. మేము చేసిన మంచో చెడో ఏదంటే బయటికి చెప్తాం. అదే మా ట్రాన్స్పరెన్సీ అంటున్నాను. అందుకే జనం మాకు అంగీకరిస్తారు అంటున్నాను, అంగీకరించారు అంటున్నాను. ఇంత జరిగినా టెక్కల్లో నాకు 73,000 ఓట్లు వచ్చాయి. ఇంత జరిగినా నిన్నగాక మొన్న 15 రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసేవాడు 50,000 60,000 మెజార్టీతో గెలిస్తే నా మీద పోటీ చేసిన అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా 30,000 మాత్రమే అతని మెజారిటీ. అందరికైనా తక్కువ మెజారిటీ అచ్చెన్నాయుడిది. ఒకవేళ ప్రజలు మాకు అలా ఆలోచించి ఉంటే అచ్చెన్నాయుడు 60,000-70,000తో గెలవాలి, నాకు 73,000 రాకూడదు. ప్రజలకి ఇవన్నీ తెలుసు కూడా, వాస్తవాలు తెలుసు కాబట్టి మాకు ఓటు ద్వారా అలా శక్తి ఏంటో చూపించారు. ఇంత వేవ్లో కూడా, కూటమి వేవ్లో కూడా. అయితే ఇంకా మీ రాజకీయ ప్రస్థానం